హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త. ఇక వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలను పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై మరోసారి యథాతథ నిర్ణయం తీసుకుంది. ఇక తాజా ద్రవ్య పరిమితి విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం రెపో రేటును 5.25% వద్దే కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు పొందే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు. ఫలితంగా ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లలో తక్షణ మార్పులు ఉండే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది. గత కొన్ని ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో కూడా ఆర్బీఐ ఇదే వైఖరిని కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ సమీక్షలోనూ రెపో రేటును యథాతథంగా ఉంచగా తాజా నిర్ణయంతో వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే గత ఏడాది ఆర్బీఐ పలుమార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షలో చెరో 25 బేసిస్ పాయింట్లు, జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు, అనంతరం డిసెంబర్లో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఏడాది మొత్తం రెపో రేటు 1.25% మేర తగ్గింది. ఇక తాజా నిర్ణయంతో రుణగ్రహీతలు, బ్యాంకింగ్ రంగం, పెట్టుబడిదారుల దృష్టి ఇకపై ఆర్బీఐ తదుపరి ద్రవ్య పరిమితి విధాన సమీక్షపై నెలకొంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.